వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ అండ్ ప్రాక్టీస్ విత్ తేజు. ఈరోజు మనము కంటిన్యూ చేస్తున్నాము క్లాస్ 9 ఎక్సర్సైజ్ 9.3లో 7th ప్రాబ్లం చూస్తాము. 6th ప్రాబ్లం వరకు అయిపోయింది. ఇప్పుడు 7th ప్రాబ్లం ఏంటి అని చూస్తాము. ప్రాబ్లం ఏమి ఇచ్చారు? ఇఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ ద సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఆర్ డయామీటర్స్ ఆఫ్ ద సర్కిల్ త్రూ ద వర్టిసెస్ ఆఫ్ ద క్వాడ్రిలేటర్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఏ రెక్టాంగిల్. సో మనకి ఇక్కడ డయాగ్నల్స్ అనేది డయామీటర్స్గా ఉందన్నమాట సర్కిల్కి. సో ఫామ్ అవుతుండే దాన్ని మనము సైక్లిక్ క్వాడ్రిలేటర్ని రెక్టాంగిల్ అనేసి చెప్పాలన్నమాట. ఎలా ప్రూవ్ చేయొచ్చు? రెక్టాంగిల్లో మనకి ఏం తెలుసు, ఆల్ ద యాంగిల్స్ ఆర్ ఈక్వల్స్ టు 90 degrees. సో ఎనీ ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీ, సపోజ్ రెక్టాంగిల్ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ అయినా కానీ మనము ప్రూవ్ చేసాము అంటే అది రెక్టాంగిల్కి ఈక్వల్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఒక ప్రాపర్టీ తీసుకుందాము. రెక్టాంగిల్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్స్ టు 90 degrees. సో ఆ ప్రాపర్టీని యూస్ చేసుకొని మనకి ఇచ్చిన సైక్లిక్ క్వాడ్రిలేటర్ రెక్టాంగిల్ అనేసి ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుందాం. మనం డయాగ్రామ్ వేసేసాము. ఏబిసిడి ఈజ్ అన్ క్వాడ్రిలేటర్, సైక్లిక్ క్వాడ్రిలేటర్. సెంటర్ ఓ, ఏసీ అనేది డయాగ్నల్, బీడీ అనేది డయాగ్నల్. సో మనకి ఇచ్చినది రాసుకుందాం. గివెన్ ఇది డయాగ్నల్. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఏబిసిడి ఈజ్ రెక్టాంగిల్. ఏబిసిడి అనేది మనం రెక్టాంగిల్ అనేది ప్రూవ్ చేయాలి. సో మనకి ఇక్కడ థీరం అనేది ఒక యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద థీరం అంటే యాంగిల్స్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ 90 degrees. సెమీ సర్కిల్ అంటే ఇక్కడ ఇది నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఒక సెమీ సర్కిల్, ఇదంతా ఒక సెమీ సర్కిల్. సో సెమీ సర్కిల్లో ఎక్కడైనా కానీ మనకి యాంగిల్ ఫామ్ చేస్తుంది అని అంటే అది 90 degrees ఫామ్ చేస్తుంది అనేసి చెప్తున్నారు. సో ఎక్కడైనా కానీ మనకి సెమీ సర్కిల్లో యాంగిల్ ఫామ్ అవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ద 90 degrees. సో వీ హ్యావ్ దెన్ థీరమ్ కాల్డ్ యాంగిల్స్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ 90 degrees. సో మనం ఇక్కడ డయాగ్నల్ ఏసీని తీసుకుందాం. ఏసీ ఈజ్ ఎ డయాగ్నల్. ఇక్కడ డయాగ్నల్ ఏసీగా తీసుకొని యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. ఎందుకు? థీరం ప్రకారంగా యాంగిల్స్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ 90 degrees. ఈ థీరం ప్రకారంగా. సో యాంగిల్ ఏడిసి 90 degrees అవుతుంది. క్వశ్చన్లో మనకి ఏం చెప్తున్నారు? ఇట్ ఈస్ ఎ సైక్లిక్ కోఆర్డినేటర్. సైక్లిక్ కోఆర్డినేటర్లో ఏంటి? ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180. సో యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees యాజ్ పర్ ద గివెన్ క్వశ్చన్. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? సైక్లిక్ కోఆర్డినేటర్ అని చెప్పారు కాబట్టి. సో యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఎంత వచ్చింది? 90 ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 minus 90. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. ఓకే, యాంగిల్ డి 90 degrees అని ప్రూవ్ చేసాం, యాంగిల్ సి 90 degrees ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఏని బిని 90 అని ప్రూవ్ చేయాలి. ఏబి 90, ఏను యాంగిల్ ఏ యాంగిల్ బి 90 ప్రూవ్ చేయాలంటే కన్సిడర్ ద డయాగ్నల్ బీడీ. ఇప్పుడు కన్సిడర్ బీడీ ఈజ్ డయాగ్నల్. బీడీని డయాగ్నల్గా అనుకొనేసి యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. యాజ్ పర్ ద థీరం యాంగిల్స్ ఇన్ ద సెమీ సర్కిల్ ఫార్మ్ ద 90 degrees. పైన రాశాను కదా ఈ థీరం ప్రకారంగా. సో యాంగిల్ ఏబిసి 90 అవుతుంది. మనకి యాంగిల్స్ ఇన్ ద యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180 బికాస్ యాజ్ పర్ ద గివెన్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటర్. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ 90 ఈజ్ ఈక్వల్స్ టు 180. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 180 minus 90, that is equals to 90. సో యాంగిల్ డి ఈజ్ 90, యాంగిల్ సి 90, యాంగిల్ బి 90, యాంగిల్ ఏ 90. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 90, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 90, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 90, యాంగిల్ డి ఈజ్ ఈక్వల్స్ టు 90. As per the rectangle property, if all the angles in a rectangle if all the angles in a quadrilateral is equals to the 90 degrees, then it form rectangle. It forms rectangle. So ABCD is rectangle. థీరం ప్రాపర్టీ తెలుసు కదా, all the angles in a if all angles in a quadrilateral is
quadrilateral is 90 degrees, then it form rectangle. సో మనకి నెక్స్ట్ 8th క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇఫ్ ద నాన్ ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రెపీజియం ఆర్ ఈక్వల్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ సైక్లిక్. సో ఏబిసిడి అనేది ఇక్కడ ట్రెపీజియం, దాన్ని మనము నాన్ ప్యారలల్ సైడ్స్ ఏమి ఇచ్చారు, ఏసి అండ్ బీడి అనేది ఈక్వల్ అని చెప్తున్నారు. మనం ఇచ్చిండే దాన్ని సైక్లిక్ అని ప్రూవ్ చేయాలి. సైక్లిక్ అంటే ఏంటి, డయాగ్నల్లో ఆపోజిట్ సైడ్స్ని 180 degrees అని ఫామ్ చేయాలి. ఇప్పుడు ఏబిసిడిలో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180 ఆర్ ఎల్స్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్స్ టు 180 అని ప్రూవ్ చేయాలి. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. సో ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అనేది అది మనకు తెలుసు. నెక్స్ట్ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. దిస్ ఈజ్ గివెన్. AD is equals to BC. ఏమని ఇచ్చారు, the non parallel sides in a trapezium are equal. So AD is equals to BC. సో మనం నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, ప్రూవ్ దట్ సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటున్నారు కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఇదైనా కానీ ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 రావాలా, లేదంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో ఇది యాడ్ చేసిన 180 రావాలా, ఇది ఏదైనా యాడ్ చేసిన 180 రావాలా. సో మనం ఇక్కడ చిన్న కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. కన్స్ట్రక్షన్ ఏంటి అంటే, ఇది ట్రెపీజియం కదా, సో ఇది ఏబిసిడి అని అనుకున్నాం. సో మనం ఇలా డయాగ్నల్స్ వేసాము అని అంటే ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఏడిసి ఈక్వల్ అని ప్రూవ్ చేయొచ్చా, చేయలేము. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ చిన్నగా వచ్చింది. దిస్ ఈజ్ అక్యూట్ యాంగిల్ ఫామ్ అవుతుంది, అక్యూట్ ట్రయాంగిల్. ఇది అబ్ట్యూజ్ యాంగిల్ ఫామ్ అవుతుంది. పోనీ మనం ఇలా బీడీ డయాగ్నల్ తీసుకున్నాము అంటే ఈ ట్రయాంగిల్ చిన్నదైపోతుంది, ఈ ట్రయాంగిల్ పెద్దగా అయిపోతుంది. సో ఇలా మనం డయాగ్నల్స్ తీసుకొని ట్రెపీజియంలో ప్రూవ్ చేయడానికి అవ్వదు. సో మనం ఎలా చేయొచ్చు, ఇప్పుడు ఇలా ట్రెపీజియం ఉంది అని అంటే, సో ట్రెపీజియం ఇలా ఉంది అంటే మనం డయాగ్నల్స్ తీసుకొని ప్రూవ్ చేస్తే అన్ఈక్వల్ సైడ్స్ వస్తాయి. సో వీ కెనాట్ ప్రూవ్ దట్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాన్గ్రెంట్. ట్రయాంగిల్స్ కాన్గ్రెంట్ అని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా మనము యాంగిల్ సమ్ము 180 degrees అని ప్రూవ్ చేయొచ్చు. సో ట్రయాంగిల్స్ కాన్గ్రెంట్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, చిన్న కన్స్ట్రక్షన్. ఏ నుంచి పర్పెండిక్యులర్గా సిడికి వేస్తాము, బి నుంచి పర్పెండిక్యులర్గా సిడి వేస్తాం. సో దీన్ని ఎం అనుకుందాం, దీన్ని ఎన్ అనుకుందాం. అప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ ఏడిఎం, ఇక్కడ ట్రయాంగిల్ బిఎన్సి. ఈ టూ ట్రయాంగిల్స్ని చేశాక, ఈ టూ ట్రయాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేశాక, ట్రయాంగిల్స్ ప్రూవ్ అని చేశాక మనం యాంగిల్స్ యాంగిల్ డిని కాన్గ్రెన్సీ థీరం ప్రకారంగా సో ఈక్వల్గా చేయొచ్చు అనమాట. సో లెట్స్ గో ఇన్ టు దన్ వీడియో. నేను చెప్పాను, డ్రా పర్పెండిక్యులర్ టు సిడి from A and from B draw perpendicular to CD from B. అర్థమవుతుందా? సో ఏ నుంచి సిడికి, బి నుంచి సిడికి మనము ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అన్నమాట. సో చేశాక దీన్ని ఎం అనుకుందాం, దీన్ని ఎన్ అనుకుందాం. సో ట్రయాంగిల్ ఏఎండి ట్రయాంగిల్ బిఎన్సి. సో కన్సిడర్ ట్రూ ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేసుకొని కాన్గ్రెన్సీని ప్రూవ్ చేసి తర్వాత ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. సో కన్సిడర్ ద టూ ట్రయాంగిల్స్. ఏంటివి, ట్రయాంగిల్ ఏఎండి అండ్ ద ట్రయాంగిల్ బిఎన్సి. సో మనం ఏం చెప్పచ్చు, ఏఎం ఈజ్ ఈక్వల్స్ టు బిఎం అని చెప్పచ్చా. AM is equals to BN. AM is equals to BN ఎందుకు, ఇది ఎంత డిస్టెన్స్ ఉందో ఇది కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకు, బికాస్ AD ఈజ్ ఈక్వల్స్ టు BC అని క్వశ్చన్లోనే ఇచ్చారు. AD ఈజ్ ఈక్వల్స్ టు BC అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత లెంత్ వేస్తున్నామో ఇక్కడ నుంచి అంత లెంత్ అని వేయచ్చా. సో దిస్ ఈజ్ బికాస్ గివెన్. అండ్ యాంగిల్ AMD is equals to angle BNC is equals to 90 degrees. ఇక్కడ 90 degrees ఫామ్ చేస్తుందా, పర్పెండిక్యులర్గా వేసాం కాబట్టి 90 degrees ఫామ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ AD is equals to BC. AD is equals to BC, that is given. రాసుకోవచ్చు, లేదా మనకి అర్థం కావాలంటే డిస్టెన్స్ బిట్వీన్
distance between the same parallel lines is equal. డిస్టెన్స్ బిట్వీన్ ద సేమ్ ప్యారలల్ లైన్స్ ఈజ్ ఈక్వల్. ఈ డిస్టెన్స్ మనకి ఈక్వల్ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఆర్ అంటే రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అంటే ఇక్కడ హైపోటెనస్ ఫామ్ చేస్తుంది. ఇది సైడ్, ఎస్ అంటే సైడ్. సో బై ఆర్హెచ్ఎస్ ట్రయాంగిల్ ఏఎండి ఈజ్ కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ బిఎన్సి. సో మనము ట్రయాంగిల్స్ రెండు సేమ్ ఉంటే సిపిసిటి థీరం ప్రకారంగా మనం ఏం చేయొచ్చు, యాంగిల్ డి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి చెప్పచ్చా. థీరం అన్ని యాంగిల్స్ అన్ని సైడ్స్ సేమ్ ఉన్నాయి టూ ట్రయాంగిల్స్లో ఉంటే ఈ యాంగిల్ కూడా సేమ్ ఉంటుంది సిపిసిటి థీరం ప్రకారంగా. సో మనకి ఇక్కడ డయాగ్రామ్ ఇలా ఇచ్చారు కాబట్టి ఒకసారి డయాగ్రామ్ని మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఏబి అనేది ప్యారలల్ లైన్, సిడి అనేది కూడా ప్యారలల్ లైన్. సో ఏబిని ఇలా ఎక్స్టెండ్ చేయండి, దీన్ని ఎక్స్టెండ్ చేస్తే మనకేమొస్తుంది, ఏడి అనేది ట్రాన్స్వర్సల్గా వస్తుంది. ట్రాన్స్వర్సల్ అంటే ఏంటి, ద లైన్ విచ్ ఈస్ గోయింగ్ ఇన్ బిట్వీన్ ద టూ ప్యారలల్ లైన్స్. సో మనము డయాగ్రామ్ వేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఏబిసిడి అనేది ట్రెపీజియం, అదే ట్రెపీజియం ఇక్కడ వేసాను. ఈ ప్యారలల్ లైన్స్ ఏమున్నాయి ఇక్కడ, ఏబి అండ్ సిడి. సో ఇలా వేస్తే మనకి ఏమొస్తుంది, దిస్ ఈజ్ ట్రాన్స్వర్సల్ అంటే ఒక లైన్ మనకు టూ ప్యారలల్ లైన్స్ మీద వెళ్తుంది అనమాట. అలా వెళ్తుండగా మనకేం తెలుసు, ఇక్కడుండే యాంగిల్ ఈక్వల్ అంటే ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ బిట్వీన్ ద ట్రాన్స్వర్సల్ ఆర్ ఈక్వల్. ట్రాన్స్వర్సల్ మీద పోతుండే ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అనేసి తెలుసు కదా, అది ప్రాపర్టీ ఉంది మనకి. ఇక్కడ మనకేం తెలుసు, ఇక్కడ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. కన్సిడర్డ్ ఏడి ఈజ్ ద ట్రాన్స్వర్సల్. ఏడీని ట్రాన్స్వర్సల్గా తీసుకున్నాం ఈ టూ ప్యారలల్ లైన్స్కి. సో ఇలా వస్తుందన్నమాట. ఇది ఏ, ఇది డి, ఏబిడిసి, ఈ ట్రాన్స్వర్సల్కి ఇలా వస్తుందన్నమాట. సో ఏడి అనేది ట్రాన్స్వర్సల్గా వచ్చింది. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఏమవుతుంది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees because it is the co-interior angles. Co-interior angles ఎంత ఫామ్ చేస్తుంది, యాంగిల్ 180 degrees ఫామ్ చేస్తుంది. ఆల్సో మనం ప్రూవ్ చేసిన ప్రకారంగా యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి. సో ఇక్కడ యాంగిల్ డి ప్లేస్లో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ప్లస్లో యాంగిల్ సి సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకి కావాల్సింది ప్రూవ్ చేసేసాం, అంతే ప్రాబ్లం. సో నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఇక్కడ ట్రయాంగిల్స్ మనము కాన్గ్రెంట్ అనేసి ప్రూవ్ చేయాలి. ఇచ్చిన డయాగ్రామ్లో టూ ట్రయాంగిల్స్ ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ ప్రకారంగా కాన్గ్రెంట్ అని ప్రూవ్ చేసేసాక మేము సిపిసిటి ప్రకారంగా సిను డిను ఈక్వల్ అవుతుంది. సో మనము ఇక్కడ ట్రాన్స్వర్సల్ కన్సిడర్ చేసుకుంటే ఇంటీరియర్ ప్రాపర్టీ ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ 180 degrees అనుకుంటే యాంగిల్ డి జాగాలో యాంగిల్ సి పెట్టేస్తే మనకి కావాల్సింది వచ్చేస్తుంది. ఎలా పెట్టచ్చు, యాంగిల్ సి ఈజ్ యాంగిల్ డి బై సిపిసిటి ప్రకారంగా మనం ఇది ప్రూవ్ చేసాము. జస్ట్ యాంగిల్ డి జాగాలో యాంగిల్ సి సబ్స్టిట్యూట్ చేసి సో దట్ వీ హ్యావ్ ప్రూవ్ దట్ ఏబిసిడి ఈజ్ అన్ సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని ప్రూవ్ చేసేసాం.